Namaste dear students. In this video, we are going to learn the uses of supposed to. Supposed to ని సాధారణంగా మనం బీతో కలిపి యూస్ చేస్తాం. అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఓకే, ఇలా మనం అంటే ఐ యామ్ సపోజ్డ్ టు, యు ఆర్ సపోజ్డ్ టు, హీ ఈజ్ సపోజ్డ్ టు, ఇలా మనం యూస్ చేస్తాం. షీ ఈజ్ సపోజ్డ్ టు, ఇలా ఏదైనా సపోజ్ టుకి ముందు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇవన్నీ వస్తాయి. అండ్ సపోజ్డ్ టు తర్వాత ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూస్ చేస్తాం. అంటే గో, వెంట్, గాన్లో గో, డూ, డిడ్, డన్లో do, like that. For example, you are supposed to teach the lesson. You are a teacher. You are a teacher and you are supposed to teach the lesson. అంటే మీరు లెసన్ని చెప్పాలి. దీని మీనింగ్ ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? షీ ఈజ్ సపోజ్డ్, ఐ యామ్ సపోజ్డ్, ఐ వాజ్ సపోజ్డ్, హీ వాజ్ సపోజ్డ్, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ సపోజ్డ్ టు టీచ్ ద లెసన్. షీ ఈజ్ సపోజ్డ్ టు అటెండ్ ద మీటింగ్. She is supposed to attend the meeting. You are a teacher and you are supposed to teach the lesson, and she is the boss or she is the main part of main employee of the office. Okay, manager, something like that. Okay, she is supposed to attend the meeting. She should not skip it. ఓకే, అంటే బీ సపోజ్డ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, సపోజ్డ్ టు ఇన్ఫినిటివ్ అనేదాన్ని యూజువల్గా ఎలా యూస్ చేస్తారు, ఏ అర్థంతో యూస్ చేస్తారు అనేదాన్ని మనం ఒక్కొక్కటి పాయింట్గా నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే షుడ్ అండ్ ఆట్ టు. ఆట్ టు, షుడ్, మోడల్ ఆక్సిలరీస్. ఆట్ టుని ఎలా యూస్ చేస్తాం, షుడ్ని ఎలా యూస్ చేస్తాం అంటే ఒక ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఒక విధి, ఒక బాధ్యతను గురించి చెప్పడానికి మనం యూస్ చేస్తాం షుడ్ అండ్ ఆట్ టు. ఒకసారి మీరు మోడల్ ఆక్సిలరీస్కి వెళ్తే ఇది మీకు అర్థమవుతుంది. అంటే ఎవరైనా ఏదైనా ఒక పని చెయ్యాలి లేదా చెయ్యకూడదు, అది వాళ్ళ ధర్మం, వాళ్ళ బాధ్యత అనే ఉద్దేశంతో చెప్పేటప్పుడు ఈ సపోజ్ టుని మనం యూస్ చేస్తాం. ఓకే, షుడ్ అని యూస్ చేసినా, సపోజ్ టు అని యూస్ చేసినా ఆల్మోస్ట్ మీనింగ్ ఒకటే. యూ ఆట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మనం ఆట్ టుని గుర్తు చేయండి, ఒక బాధ్యతని చెప్పడం. యూ ఆట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. నువ్వు నీ పేరెంట్స్ని చూసుకోవాలి, టేక్ కేర్, వాళ్ళ బాధ్యతని తీసుకోవాలి. అలాగే యూ ఆట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని చెప్పినట్లుగానే యూ ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇప్పుడు సపోజ్ టు తర్వాత సపోజ్ టు ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటివ్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ రావాలి. అంటే యూ ఆట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇన్ ద సేమ్ మేనర్ దాన్ని మనం ఎలా చెప్పాలి? యూ ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఓకే, రైట్. ఇలా అంటే ఆట్ టు అనే మీనింగ్తో, షుడ్ అనే మీనింగ్తో కూడా యూస్ చేస్తాం. యు ఆర్ సపోజ్ టు ప్రే గాడ్, యూ షుడ్ ప్రే గాడ్ అని చెప్తాం. యు ఆర్ సపోజ్ టు ప్రే గాడ్ ఎవ్రీ డే బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ దిస్ లైఫ్. గాడ్ హ్యాస్ గివెన్ అస్ దిస్ లైఫ్. యూ షుడ్ ప్రే టు గాడ్. యూ ఆట్ టు ప్రే టు గాడ్ అని చెప్పినట్లుగానే వీ షుడ్ ప్రే గాడ్, మనం దేవుని పూజించాలి. వీ ఆట్ టు ప్రే గాడ్, మనం దేవుని పూజించాలి. ద సేమ్ మీనింగ్, విత్ ద సేమ్ మీనింగ్ వీ ఆర్ సపోజ్ టు ప్రే టు గాడ్ ఎవ్రీ మార్నింగ్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ దిస్ లైఫ్. We are supposed to pay the taxes and respect the law. ఓకే, ఒక సిటిజన్గా we are supposed to pay the taxes and respect the law. మనం ట్యాక్సెస్ని పే చేయాలి, లాని గౌరవించాలి. ఈ మీనింగ్తో కూడా మనం యూస్ చేస్తుంటాం. we are supposed to respect our national flag and anthem. we are supposed, ఇవన్నీ ought to, should మన ఆబ్లిగేషన్స్, విధి, బాధ్యత, విద్యుక్త ధర్మాన్ని చెప్పేది. We are supposed to respect our national anthem and national flag. We are supposed to respect present form of verb. ఇలా బాధ్యతలు, ధర్మాలు, ఆబ్లిగేషన్స్ చెప్పేటప్పుడు ఆట్ టు, షుడ్ని ఎలా యూస్ చేస్తామో సపోజ్ టుని కూడా అలాగే యూస్ చేస్తాము. అలాగే బాధ్యతల్ని చెప్పడానికి కూడా మనం సపోజ్ టుని యూస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్తో మనం చెప్తున్నాం యూ ఆర్ ఎ ట్రాఫిక్ కానిస్టేబుల్. యూ ఆర్ సపోజ్డ్ టు కంట్రోల్ ద ట్రాఫిక్ బట్ యు ఆర్ టాకింగ్ ఓవర్ ద ఫోన్. యు ఆర్ సపోజ్డ్ టు కంట్రోల్ ద ట్రాఫిక్ బట్ యు ఆర్ టాకింగ్ ఓవర్ ద ఫోన్, లీవింగ్ ద ట్రాఫిక్ aside
ట్రాఫిక్ అంతటిని పక్కన పెట్టేసావు అండ్ యు ఆర్ టాకింగ్ ఓ ద ఫోన్. యు ఆర్ ఎ ట్రాఫిక్ కానిస్టేబుల్, యు ఆర్ సపోజ్డ్ టు కంట్రోల్ ద ట్రాఫిక్. మీరు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, బాధ్యతని గుర్తు చేస్తున్నాం, ఒక బాధ్యతను గురించి మనం చెప్తున్నాం. ఇటువంటిప్పుడు కూడా మనం సపోజ్ టుని యూస్ చేస్తాం. వి ఆర్ సపోజ్ టు పార్క్ అవర్ వెహికల్స్ హియర్. ఇక్కడ ఏదో ఉంది, నో పార్కింగ్ అని ఉంది, ఇక్కడ పార్కింగ్ అని ఉంది. మనం ఏం చేస్తాం అంటే నో పార్కింగ్ దగ్గర తీసుకెళ్తాం. అప్పుడు మనం ఎవరితోనో చెప్తున్నాం, యూ ఆర్ సపోజ్ టు పార్క్ వెహికల్ హియర్. ఇక్కడ కాదు, నాట్ హియర్, యు ఆర్ సపోజ్ టు పార్క్ ద వెహికల్ హియర్. ఇలా మనం చెప్తున్నాం. ఓకే, అంటే మనం బాధ్యతల్ని గుర్తు చేసుకోవటం ఆట్ టు మీనింగ్తో యూస్ చేస్తున్నాం. అండ్ సెకండ్, మనం చేయవలసి ఉన్నటువంటి కొన్ని పనులు ఉంటాయి, అవి చేయవలసి ఉన్న పనులు, వాటిని చెప్పడానికి కూడా మనం సపోజ్ టుని యూస్ చేస్తాం. ఐఎమ్ సపోజ్ టు బీ దేర్. ఐఎమ్ సపోజ్ టు బీ దేర్ ఎట్ 10:30. ఐఎమ్ సపోజ్ టు బీ దేర్ ఎట్ 10:30. నేను 10:30కి అక్కడ ఉండాలి. ఓకే, ఇది రెస్పాన్సిబిలిటీనా, ఆబ్లిగేషనా, బాధ్యత, మరొకటో కాదు. అక్కడ ఏదైనా అయి ఉండొచ్చు. ఐఎమ్ సపోజ్ టు బీ దేర్ ఎట్ 10:30. The work, the particular work, we are talking about a particular work, okay? The work is supposed to start next week. ఆ పని నెక్స్ట్ వీక్ స్టార్ట్ కావలసి ఉన్నది. అంటే షుడ్, ఆట్ టు మీనింగ్తో, రెస్పాన్సిబిలిటీస్తో, థింగ్స్ టు డూతో మనం ఈ సపోజ్ టుని యూజ్ చేస్తాం. ఎప్పుడు బీ అంటే యామ్ ఈజ్ ఓర్ వాజ్ వర్, సపోజ్ టు తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, టేక్, బీ, స్టార్ట్, ఇవన్నీ కూడా ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్. అలాగే ప్లాన్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఎక్స్పెక్ట్ చేసే పనులు, ప్లాన్ చేసి జరగవలసి ఉన్నటువంటి పనులను తెలియచేయటానికి కూడా మనం ఈ సపోజ్ టుని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ సపోజ్ టు కమ్ ఎట్ 6. హీ వాజ్ సపోజ్ టు కమ్ ఎట్ 6. అతను 6 గంటలకు రావాల్సి ఉండే. షీ వాజ్ సపోజ్ టు కమ్ టు లంచ్. ఎవరి గురించో మనం మాట్లాడుతాం. ఆమె రావాలండి, యాక్చువల్లీ ఆమె రావాలి, బట్ రాలేదు. షీ వాజ్ సపోజ్ టు కమ్. షీ వాజ్ సపోజ్ టు కమ్ టు లంచ్. వాట్ హ్యాపెండ్? కాల్ హర్. షీ వాజ్ సపోజ్ టు కమ్ టు లంచ్, బట్ షీ డిడ్ంట్. వాట్ హ్యాపెండ్? కాల్ హర్. అంటే ఒక పని జరగవలసి ఉంది, ఆమె చెయ్యవలసి ఉంది, అప్పటికి రావలసి ఉండే. ఈ మీనింగ్తో కూడా మనం సపోజ్ టుని యూస్ చేస్తాం. ద వర్క్ వాజ్ సపోజ్ టు స్టార్ట్ లాస్ట్ వీక్. The work was supposed to start last week itself. What happened? ఎందుకు అవ్వలేదు? ఇలా మనం సపోజ్ టుని ఈ ఉద్దేశంతో కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్, ప్రజలంతా ఏమనుకుంటున్నారు? అందరూ అనుకునేది ఏంటి? అంటే ఇది ఇలాంటిది, అది అలాంటిది అని చెప్తుంటాం కదా, ఏది నిజం, ఇది నిజం. ఓకే, ఇలాంటి ఉద్దేశంతో కూడా మనం బీ ప్లస్ సపోజ్ టు ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ అంటే ఇన్ఫినిటివ్ ఫామ్ని యూస్ చేస్తాం. అంటే అందరూ అనుకునేది. లెట్స్ గో అండ్ వాచ్ ద మూవీ. లెట్స్ గో అండ్ వాచ్ ద మూవీ. ఇట్స్ సపోజ్ టు బి వెరీ గుడ్. ద మూవీ ఇస్ సపోజ్ టు బి వెరీ గుడ్. లెట్స్ గో అండ్ వాచ్ ద మూవీ. సినిమాకి వెళ్దాం పద. ఇట్స్ సపోజ్ టు బి వెరీ గుడ్. ఇది ఖచ్చితంగా సినిమా బాగుంటుంది. ఓకే, బాగుండే అవకాశాలు ఉన్నాయి, అందరూ అలాగే అనుకుంటారు. ఈటింగ్ స్వీట్స్ ఇస్ సపోజ్ టు బి బ్యాడ్ ఫర్ యువర్ టీత్. ఈటింగ్ స్వీట్స్ తింటాం ఇస్ సపోజ్ టు బీ బ్యాడ్ ఫర్ యువర్ టీత్. నీ టీత్కి ఈ స్వీట్స్ తినడం మంచిది కాదు. జనరల్గా అలాగే చెప్పబడుతుంది, అలాగే అనుకుంటారు. దిస్ బ్యాట్, వి బాట్ ఎ బ్యాట్ ఎస్టర్డే. ఓకే, ఎక్కడికో వెళ్ళాం, ఒక బ్యాట్ని తీసుకొచ్చాం. This bat is supposed to kill flies and mosquitoes. This bat is supposed to kill flies and mosquitoes. Let's try it. అంటే ఈ బ్యాట్ పని ఏంటి? ఇది మస్కిటోస్ని చంపడం దీని పని. ఇట్ ఇస్ సపోజ్ టు కిల్ ఫ్లైస్ అండ్ మస్కిటోస్. ఈగల్ని, మస్కిటోస్ని చంపడం దీని పని. లెట్ us try it. ఒకసారి దీన్ని ట్రై చేద్దాం. The bat is supposed to kill flies and mosquitoes. ఓకే, ఇలా మనం సపోజ్ టుని ఇలా కూడా యూస్ చేస్తాం. సో అవన్నీ ఒక రకమైనటువంటి జరగాలి అని చెప్పటానికి, అంటే ఈ పలానా దానికి ఉద్దేశించబడింది, పలానా దానికి నిర్దేశించబడింది అనే ఉద్దేశంతో వీటిని మనం యూస్ చేస్తాం. ఓకే, అంటే ఒక పద్ధతిని దాన్ని ఫాలో అవ్వటం అనే ఉద్దేశంతో దీన్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, గెస్ట్స్ ఆర్
సపోజ్ టు బై సమ్ స్వీట్స్ ఆర్ ఫ్రూట్ ఫర్ హోస్టెస్. ఎవరింటికో వెళ్తున్నాం, అందరూ ఏమంటారంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలని అంటారు. గెస్ అనేవారు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని అంటారు. గెస్ ఆర్ సపోజ్ టు బై సమ్ స్వీట్స్ ఆర్ ఫ్రూట్స్ టు హోస్టెస్ ఫర్ హోస్టెస్. అంటే అలా అందరూ అంటారు, మనం వెళ్ళేటప్పుడు ఎవరింటికైనా ఏదైనా వెళ్ళాలి, తీసుకెళ్ళాలి. సపోజ్ టు బై స్వీట్స్ ఆర్ ఫ్రూట్స్. ఓకే, యూ షుడ్ నాట్ కమ్ ఇన్ విత్ షూస్. ఓకే, వీఆర్ అట్ హాల్ అండ్ సంబడి ఈస్ కమింగ్ విత్ షూస్. యూ షుడ్ నాట్ కమ్ ఇన్ విత్ షూస్. చెప్పులతో రాకూడదండి. యూ ఆర్ సపోజ్ టు కీప్ దెమ్ అవుట్ సైడ్. మీరు వాటిని బయట ఉంచాలి, అది పద్ధతి. ఓకే, పద్ధతుల గురించి మాట్లాడటం అనమాట. యూ ఆర్ సపోజ్ టు కీప్ యువర్ షూస్ అవుట్ సైడ్. ఈ పద్ధతి ఏంటి? అక్కడ యూ ఆర్ సపోజ్ టు కీప్ యువర్ షూస్, కీప్ దెమ్ అవుట్ సైడ్. అంటే ఒక పద్ధతుల గురించి మనం చెప్పటం. ఓకే, అంటే పద్ధతులు, బాధ్యతలు, చెయ్యవలసినటువంటి పనులు, జరగవలసిన వాటి గురించి మనం చెప్పడానికి సపోజ్ టూని యూజ్ చేస్తాం. సరే, సపోజ్ టూని బాగానే ఇలా చెయ్యాలి, ఇలా చేయాలి. నెగిటివ్స్ ఎలా? నెగిటివ్స్ గురించి యూ నీడ్ నాట్ థింక్ ఆఫ్. లైక్ బీ అని ఉందంటే బీ తర్వాత నాట్ పెడితే ఐఎమ్ నాట్ ఎట్ విశాఖపట్నం, ఐఎమ్ నాట్ ఇన్ వైజాగ్, ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్, ఇలా మనం చెప్తాం కదా. ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఇలా చెప్తాం కదా. ఇందులో బీ తర్వాత ఎలా చెప్తున్నాం? నాట్ని యాడ్ చేస్తే నెగిటివ్ వచ్చేస్తుంది. అలాగే ఇందులో కూడా మనం యామ్ ఈజ్ ఆర్ల తర్వాత నాట్ అంటే యూ ఆర్ సపోజ్ టు అని చెప్పాల్సి వచ్చినప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు, మీరు అలా చెయ్యకూడదు అనే ఉద్దేశంతో మనం యూ ఆర్ నాట్ సపోజ్డ్ అంటే ఆర్ నాట్, యామ్ నాట్, ఈజ్ నాట్, వజ్ నాట్, వర్ నాట్ తర్వాత మీరు సపోజ్ టు అని పెట్టేస్తే నెగిటివ్ వచ్చేస్తుంది. లెట్ us వాచ్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. రైట్, దిస్ ఇస్ స్టాఫ్ పార్కింగ్. ఎక్కడో మనం ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ స్టాఫ్ పార్కింగ్ అని, అవుటర్స్ పార్కింగ్ అని ఉంది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే దిస్ ఇస్ స్టాఫ్ పార్కింగ్, స్టాఫ్ ది పార్కింగ్. యూ ఆర్ నాట్ సపోజ్ టు పార్క్ హియర్. మీరు ఇక్కడ పార్క్ చేయకూడదండి. యు ఆర్ నాట్ సపోజ్ టు పార్క్ హియర్. చిల్డ్రన్ హూ ఆర్ అండర్ 18, 18 సంవత్సరాల కన్నా తక్కువ పిల్లలు, చిల్డ్రన్ హూ ఆర్ అండర్ 18 ఆర్ నాట్ సపోజ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. పిల్లలు 18 సంవత్సరాల కన్నా ముందు పిల్లలు, వయసు తక్కువ పిల్లలు ఈ సినిమాని చూడకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ఓకే, వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ టు ద బస్ డ్రైవర్స్. యాక్చువల్లీ చాలామంది చేసే పని, బస్సులో మనం వెళ్తున్నప్పుడు బస్ డ్రైవర్స్తో యూజువలీ వీ టాక్ టు బస్ డ్రైవర్స్ వెన్ వీ స్టాండ్ నియర్ బస్ డ్రైవర్. ఓకే, బట్ హియర్ వీ ఆర్ నాట్ సపోజ్ టు టాక్ టు ద బస్ డ్రైవర్ while they drive in the bus, while they drive the bus. They need to concentrate on driving. They need to concentrate on driving. So we are not supposed to talk to the bus driver while he drives the bus. అతను బస్సుని నడిపేటప్పుడు మనం అతనితో మాట్లాడకూడదు. ఇవన్నీ చేయవలసిన పనులు, చెయ్యకూడని పనులు, చెయ్యవలసిన పనులు. Political parties are not supposed to make false promises. Of course, every political party makes false promises. That is their survival. Okay, పొలిటికల్ పార్టీస్ ఏం చేయకూడదండి, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పడానికే మనం సపోజ్ టు యూజ్ చేస్తాం. ఓకే, పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ నెగటివ్, బీ ప్లస్ నాట్. ఓకే, పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ సపోజ్ టు మేక్ ఫాల్స్ ప్రామిసెస్. వారు తప్పుడు అంటే అసంబద్ధమైనటువంటి ఫాల్స్ వాగ్దానాల్ని చెయ్యకూడదు. Children are not supposed to argue with elders. Okay, they ought to respect elders. They are supposed to respect elders. They are not supposed to argue with elders. Children are supposed to respect. Children are not supposed to argue with elders. పెద్దలతో ఆర్గ్యూస్ చెయ్యకూడదు. వై? అది బాధ్యత, అది పద్ధతి, అది రూల్. ఈ బాధ్యతల్ని, పద్ధతుల్ని, రూల్స్ని చెప్పడానికే మనం సపోజ్ టుని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అడగటం ఎలా? క్వశ్చన్స్ అడగటం ఎలా? ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాం? సబ్జెక్ట్ కన్నా ముందు అంటే యూ ఆర్ సపోజ్ టు అనేటప్పుడు ఆర్ యూ సపోజ్ టు అంతే. బీ ఫార్మ్స్లో మనం ఎలా క్వశ్చన్స్ అడుగుతాం? షీ ఈజ్ సపోజ్ టు, వీ ఆర్ సపోజ్ టు respect our national anthem and flag. We are supposed to pay taxes. మనం ట్యాక్సెస్ పే చేయాలా? అది మన బాధ్యతగా ఉందా?
ఇలా అడగాల్సి వచ్చినప్పుడు కూడా మనం సపోజ్ టుని యూస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? బీ ఫామ్స్లో మనం క్వశ్చన్స్ ఎలా అడిగాం? ఆర్ యూ సపోజ్ టు, ఆర్ యూ, ఈజ్ షీ, ద సేమ్ మేనర్ ఇందులో కూడా అలాగే అడుగుతాం. బీ ఫామ్స్ ఎలా యూస్ చేస్తామో ఇక్కడ బీ ఫామ్స్లో సపోజ్ టు కూడా అలాగే యూస్ చేస్తాం. ఎమ్ ఐ సపోజ్ టు స్టాండ్ ఇన్ క్యూ హియర్? నేను ఈ క్యూలో నిలబడాలా? ఓకే. ఇస్ దిస్ సపోజ్ టు బి ఏ కాఫీ? ఏంట్రా ఇదేమన్నా కాఫీ లాగా ఉందా? ఇస్ దిస్ సపోజ్ టు బి ఏ కాఫీ? దీన్ని కాఫీ అంటారా? ఇట్ టేస్ట్ లైక్ డిష్ వాటర్. You can say it tastes like dish water. Is this supposed to be a coffee? ఇది కాఫీ లాగా ఉందా? ఎమ్ ఐ సపోజ్ టు స్టాండ్ ఇన్ క్యూ హియర్? ఇక్కడ నేను క్యూలో నిలబడాలా అండి? ఆ రూల్ ఏమన్నా ఇక్కడ ఉందా? వి మిస్డ్ ద ఫస్ట్ బస్, వీఆర్ గోయింగ్, ఎక్కడికో వెళ్తున్నాం. వి మిస్డ్ ద ఫస్ట్ బస్. ఆర్ వి సపోజ్ టు వెయిట్ హియర్? ఆర్ వి సపోజ్ టు వెయిట్ హియర్? మేము ఇక్కడ వెయిట్ చేయాలా? వెయిట్ చేయవలసి ఉంటుందా? ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్. మనం వచ్చేసరికి ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్. వాట్ ఆర్ వి సపోజ్ టు డూ నౌ? మేమేం చెయ్యాలి? వాట్ ఆర్ వి సపోజ్ టు డూ నౌ? మేము ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్. వాట్ ఆర్ వి? WH ఆర్ హెల్పింగ్ వర్బ్, వి సబ్జెక్ట్. ద ట్రైన్ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్. వాట్ ఆర్ వి సపోజ్ టు డూ నౌ? ఇప్పుడు మేము ఏం చేయాలి? ఏం చెయ్యవలసి ఉంది? There is heavy work. How am I supposed to finish all the work by 9? There is heavy work. How am I supposed? There is heavy work. How am I? How am I? Question format. How ముందు వచ్చింది, am తర్వాత వచ్చింది, helping verb. Okay, I subject తర్వాత వచ్చింది. How am I supposed to finish all the work by 9? It's so heavy. ఇది ఎలా అవుతుందండి? హౌ ఎమ్ ఐ సపోజ్ టు కుక్? ఏదో మనం తెచ్చాం, అది మనకు తెలియట్లేదు. హౌ ఎమ్ ఐ ఒక డిఫరెంట్ ఫుడ్ అనుకుందాం. ఓకే, హౌ ఎమ్ ఐ సపోజ్ టు కుక్ దిస్? దీన్ని నేను ఎలా వండాలి? సీ ద ప్యాకెట్, ఇట్ ఈస్ రిటన్ ఆన్ ఇట్. ఆ ప్యాకెట్ని చూడండి, దానిపైన ఉంది. ఆర్ వి సపోజ్ టు పే ద ట్యాక్సెస్ ఇన్ టైం, ఆన్ టైం? ఏదైనా ఒకటి. ఇన్ టైం, ఆన్ టైం అంటే, ఇన్ టైం అంటే టైం లోపల, ఆన్ టైం అంటే ఖచ్చితంగా ఆ టైంకి. Are we supposed to pay the taxes? Why are we supposed to pay the taxes? Why are we supposed to pay the taxes? ఇలా మనకి ఈ సపోజ్ టుని ఏ అర్థాలతో ఎందుకు యూస్ చేస్తాం? బాధ్యతల్ని, ఆబ్లిగేషన్స్ని, చేయాల్సినటువంటి పనుల్ని అందరూ ఇలా అనుకుంటున్నారనే ఉద్దేశంతో వీటన్నిటితో యూస్ చేస్తున్నాం. ఇందులో సపోజ్ టు యూసేజ్, తర్వాత దానిలో నెగటివ్స్ ఎలా చెప్పాలి, అండ్ క్వశ్చన్స్ సపోజ్ టుతో ఎలా అడగాలి అనేది ఇందులో నేర్చుకుందాం. ఓకే, కొన్ని యాజ్ ఐ ఆల్వేస్ సే, ట్రై టు ప్రిపేర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ యువర్ ఓన్. ఆ టాపిక్ పైన మీకు ఆటోమేటిక్గా గ్రిప్ వచ్చేస్తుంది. ఓకే, డూ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్.